గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? రాజపూజ్యం ఎంత ఉంది? వ్యయం, ఆదాయం, ఖర్చులు ఒకసారి తెలియజేస్తారా గురుగారు? సింహరాశి వారికి ఈ సంవత్సరం చాలా వరకు ప్రతికూలమైనటువంటి వాతావరణంగా చెప్పబడుతుంది. ఆదాయం 11, ఖర్చు 11, రాజ్యపూజ్యం 6, అవమానం 3. ఓకే. ముఖ్యంగా అధైర్యం ఎక్కువ అవుతుంది. ఎంత ధైర్యవంతులకైనా మనం ఈ పని చేయగలుగుతామా లేదా అనేటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఓకే. ఏదైతే వీళ్ళు సంకల్పించినటువంటి పనులు ఉన్నాయో ఇవన్నీ కూడాను నడక కాదు కదా, నిదానంగా నడుస్తున్నటువంటి భావన కూడా కనపడినటువంటి పరిస్థితి. వ్యాపారం చేస్తే నష్టం. ఉద్యోగ వ్యవహారాలు ఆ స్థానాల్లో పెద్దల దగ్గర నుంచి, ఎవరైతే వాళ్ళ పెద్ద ఉద్యోగస్తులు ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా వీళ్ళకి చీవాట్లు పడడం, ఉద్యోగ స్థానం నుంచి తొలగిపోవలసినటువంటి పరిస్థితులు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల్లో ముఖ్యంగా, నన్ను తిట్టుకున్నా పర్లేదు, ఉన్నది యథార్థం చెప్తున్నాను నాన్న, లంచాలు తీసుకుంటూ పట్టుబడి ఉద్యోగం నుంచి నిష్క్రమించాల్సినటువంటి పరిస్థితులు. ఓకే. ముఖ్యంగా అలాగే ఆరోగ్య విషయంలో కూడాను చాలా చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా హృద్రోగం అంటే హార్ట్కి సంబంధించినటువంటిది, అలాగే కళ్ళకు సంబంధించి, అలాగే మెదడుకు సంబంధించి, బ్రెయిన్కి సంబంధించినటువంటివి, ఇలాంటివి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందువల్ల అంటే అసలే సమయం బాగాలేదు, ఎక్కువ ఆలోచించడం వల్ల వీళ్ళకి ఎక్కువగా స్ట్రెయిన్ తీసుకోవడం, ఆ స్ట్రెస్ వల్ల ఎక్కువ ఉంటాయి, మనశ్శాంతి కరువు అయిపోతుంటుంది, ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు పెరుగుతూ ఉంటాయి, ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి కూడా భయాందోళనకు గురి చేస్తూ ఉంటుంది, రుణకర్తలుగా మారాల్సినటువంటి పరిస్థితులు, అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి, తీసుకున్న అప్పు తీర్చలేక వాటిని తీర్చడానికి మరలా అప్పులు చేస్తూ ఇలా అప్పుల బారిన పడిపోవటం, అలాగే అనుకున్న పనులు ఏవి కూడా సకాలంలో పూర్తి కాక వాటి గురించి అది ఒక రకమైనటువంటి టెన్షన్. విద్యార్థులు కూడా కష్టపడి చదువుతూనే ఉంటారు, కానీ ఏ రకమైనటువంటి సత్ఫలితాలు రాకపోవటం, విదేశీ ప్రయాణాల గురించి ప్రయత్నం చేసి చివరికి విసిగిపోవటం, ఇవన్నీ కూడా ఈ రాశిలో అన్ని ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. దీంట్లో ముఖ్యంగా అక్టోబర్ నెల వరకు మరీ ఘోరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అక్టోబర్ తర్వాత కొంతవరకు తేరుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా భార్యాభర్తల అన్యోన్యత విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. ఒక చిన్న మాట తేడా వచ్చిందంటే పక్కన వెళ్ళిపోడు, మాట్లాడకుండా మౌనంగా. అంతేకాని వాదనకి ప్రతివాదనకి దిగారు అంటే మాత్రం అది చాలా వరకు దూరం వెళ్ళిపోతూ ఉంటుంది. మరలా కోర్టు వ్యవహారాలు, జైలు శిక్షలు, అవి ఇవి చాలా రకమైనటువంటి బాధలు అనుభవించేటువంటి పరిస్థితులు. అలాగే చివరికి వీళ్ళు ఆత్మాభిమానం చంపుకొని ఏదైనా పని చేద్దాం అనుకునేటువంటి స్థితికి దిగజారిపోవడం. ఇప్పుడు మంచి ఉద్యోగం చేసేవాడు ఉంటాడు నాన్న, పోయింది, ఉద్యోగం పోయింది, చిన్న పనులు చేయలేరు. కానీ అలాంటి పరిస్థితుల్లో అది గడవటానికి తప్పదు, రోజులు గడవడం కోసమైనా సరే తప్పనిసరిగా ఆత్మాభిమానాన్ని చంపుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రాజకీయపరమైనటువంటి వ్యక్తులకి చాలా చాలా అపవాదులు వాటిల్లేటువంటి పరిస్థితులు కనబడుతుంది. చాలా అసలు వీళ్ళు చేసిన దానికి కొంత అయితే చేయని దానికి ఇంకొంత. ఓకే. అనవసరంగానే అదిగో పొగండి ఇదిగో నిప్పు అంటారు. అలాంటి పరిస్థితుల్లో ఎక్కువగా చెయ్యని వాటికి కూడా ఎక్కువగా కష్టాలు అనుభవించాల్సినటువంటి పరిస్థితులు. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా పెట్టినటువంటి పెట్టుబడులు రాకపోవటం, అలాగే ముఖ్యంగా పాల వ్యాపారం ఎవరైతే చేస్తుంటారో, మిల్క్ ప్రొడక్ట్స్, వాటికి సంబంధించినటువంటి వ్యాపారాల్లో కూడా భారీ నష్టాలు వాటిల్లటం, పెట్రోలియం ఇట్లాంటి వ్యాపారస్తులకు కూడా అమితమైనటువంటి కష్టాల్లో ఉండిపోవటం. అంటే అగ్ని ప్రమాదం ద్వారా వాళ్ళకి ఏదో రకమైనటువంటి నష్టం రావటం, తద్వారా ఉన్న పేరు పోవటం, ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఈ పెట్రోలియం ఇట్లాంటి వాళ్ళకి. అలాగే ముఖ్యంగా ఈ సింహరాశిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను అతి జాగ్రత్తగా నడుచుకోవాల్సినటువంటి సంవత్సర కాలం ఏదైనా ఉంది అంటే విశ్వావసునామ సంవత్సరం మాత్రమే చెప్తాం. అంటే గురుగారు, ఈ ప్రభావం చిన్నల దగ్గర నుంచి పెద్దల వారికి కూడా ఎఫెక్ట్ చూపిస్తుందంటారు? తప్పనిసరిగా నాన్న. ఇక్కడ ముఖ్యంగా సింహరాశికి 8వ స్థానంలో షష్టగ్రహ కూటమి, 8వ స్థానంలో
మనం ఏ పూజ చేసుకున్నా ఏ గ్రహ అరిష్ట స్థానేషు పరిత్యజ్య శుభ ఏకాదశ స్థాన ఫలావత్యర్థం చూస్తూ ఉంటాం. అరిష్ట స్థానమే అష్టమ స్థానం అని. అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా సింహరాశికి చాలా మైనస్ అవుతూ ఉంటాయి. అలాగే రాహు అనే సప్తమంలోకి వస్తాడు, జన్మంలో కేతు వస్తాడు, అష్టమంలో శని ఉండిపోతున్నాడు, కొన్ని రోజులు శుక్రుడు ఉంటున్నాడు. ఇన్ని గ్రహాల కారణం ఏదైతే గ్రహస్థితి ఉందో వాళ్ళ మీద విపరీతంగా పడబోతుంది. తగిన జాగ్రత్తలు చాలా చాలా ఆచు తూచి ఆలోచించి అడుగు వేయడం అనేది వీళ్ళకి చెప్పదగినటువంటి జాగ్రత్త. అయితే గురుగారు, మరి సింహరాశి వారికి శని ప్రభావం పట్టబోతుంది అని అన్నారు. సో ఎలాంటి శని ప్రభావం ఉండబోతుంది? ఈ సింహరాశి వారికి ముఖ్యంగా శ్రీశైల సందర్శన సౌభాగ్యం చేత కొంతవరకు వీళ్ళకు ఉండేటువంటి కష్టాలు నివారణ జరుగుతుంది. శ్రీశైలం ఈశ్వరుడు ఉన్నాడు కదా, మల్లికార్జున స్వామి వారు, వారిని దర్శించడం ఒకటి. అలాగే గణపతి దేవాలయాలు. గురుగారు, మరి సింహరాశి వారికి శని ప్రభావం పట్టబోతుంది అని అంటున్నారు కదా, ఎలాంటి శని అంటే అష్టమ శని, అర్ధాష్టమ శని వీళ్ళ దాకా చేరుతుంది అంటారా గురుగారు? ముఖ్యంగా సింహరాశి వారికి అష్టమ స్థానంలో శని అన్నారు. అష్టమ శని అంటేనే వాహన ప్రమాదకారకుడు, ఉన్న పరువు ప్రతిష్టలకి భంగం కలిగించేటువంటి పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి వాళ్ళంతా కూడాను శని దోషం పోవాలంటే ఈశ్వరుని గట్టిగా పట్టుకుంటే తొందరగా పోతుంది కదా. కాబట్టి శని దోషం పోవాలంటే శ్రీశైలంలో మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకుని రండి. అంతేకాకుండా ఒక తెల్లటి బట్ట తీసుకుంటే చక్కగా పసుపు నీళ్ళలో ముంచి ఆరవేయండి. ముందు రోజు సాయంత్రం శ్రీశైలానికి వెళ్ళే ముందు రోజు చక్కగా తడి బట్ట ఆరిపోతుంది, పొడి బట్ట అయిపోతుంది, పసుపు బట్ట అవుతుంది. ఈ దోషులతో, ఒక దోషుడితో ఎంత డబ్బులైతే చిల్లర పైసలు వస్తాయో అంతా కూడాను దాంట్లో వేసి మూట కట్టి చక్కగా శ్రీశైలం హుండీలో వేసేసారు. అంతేకాకుండా ప్రతి మంగళవారం కానీ బుధవారం కానీ గణపతికి గరికతో అర్చన చేయించండి. తద్వారా మీకు ఉండేటువంటి కొంతవరకు కష్టాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో తొలగిపోవడానికి మంచి అవకాశం కనపడుతుంది. అయితే ఓవరాల్ గా గురువు గారు, సింహరాశి వారు అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగానే కానివ్వండి, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, సంతాన పరంగా, కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, రాజకీయ పరంగా, వ్యాపార పరంగా, వృత్తిపరంగా ఏ వ్యవహారాల్లో ఉండేటువంటి వ్యక్తులైనా సరే జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు. వివాహాలకు కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు. కుదిరి అంతా ఓకే అనుకున్న తర్వాత కూడా దాదాపుగా అది క్యాన్సిల్ అయిపోయి మానసికమైనటువంటి బాధను పొందవలసినటువంటి పరిస్థితులు కూడా కనపడుతుంది. ఓకే గురుగారు, సో ఓవరాల్ గా సింహరాశి వారు ఈ విశ్వవసనం సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.